Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం చీట్ కోడ్ సంబంధించి ఆల్రెడీ సిరీస్ స్టార్ట్ చేసాం. సో అందులో థర్డ్ వీడియో ఇది. సో సబ్స్టిట్యూషన్ వేలో ఎలాగా మనం ఆన్సర్ని ఈజీగా తెలుసుకోవచ్చు వితౌట్ సాల్వింగ్ అన్న ట్రిక్ కోసం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. సో చాలామంది ఏంటంటే ఐపీలో తక్కువ వచ్చినాయి, ఎంసెట్లో మంచిగా వస్తుందా లేదా ఐపీలో మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా అది ఎంసెట్లో కన్వర్ట్ చేసుకోవడం కష్టం, ఇలా చాలా డైలమాలో ఉంటారు. వన్ థింగ్, ఐపీ వేరు, ఎంసెట్ వేరు. సో ఎంసెట్ ఎంతసేపు ఎంత అంటే మనం ఎగ్జామ్ హాల్లో ఎంత షార్ప్గా మన నాలెడ్జ్ని ఎంత షార్ప్గా ఇంటెలెక్చువల్గా స్పాంటేనియస్గా మన బ్రెయిన్ని వాడడమే ఎంసెట్. సో ఎలా చదువుతాం అలానే రాసేస్తాం ఐపీలో, అక్కడితో ప్రాబ్లమ్ సాల్వ్. కానీ ఎంసెట్లో అలా కాదు. మీరు ఎగ్జామ్లో ఎంత అలర్ట్గా ఉంటే, ఎంత కాన్షియస్గా ఉంటే అంత బాగా ఎగ్జామ్ సక్సెస్ చేయగలుగుతారు. దానికోసం మాక్ టెస్ట్ రాయాలి ఖచ్చితంగా. మాక్ టెస్ట్ కావాలంటే కింద మనబడి సంబంధించిన లింక్ ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అవి మీకు ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే దీనికన్నా ముందు చెప్పిన చీట్ కోడ్ సంబంధించిన ప్లేలిస్ట్ కింద ఉంది, ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి కింద, అవి కూడా చూడండి. ఎక్స్ప్లెనేషన్స్ బట్టి మీరు ప్రాక్టీస్ చేయకపోయినా అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ కావాలి అంటే కనుక మన క్లాస్ అని చూస్తే అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేయకపోయినా వినడం బట్టన్నా మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. దాన్ని అండ్ ఈ చీట్ కోడ్స్ని క్లబ్ చేస్తే కొన్ని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేసుకుంటే మీకు ఈజీగా 10K బిలో ర్యాంక్ అన్నది మీరు అందుకోవచ్చు. ఓకే, సో క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇది మనకి మేలో వచ్చిన క్వశ్చన్. సో మే 2023 షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో రిపీటెడ్ క్వశ్చన్ ఇది. మే 2023 షిఫ్ట్ 2లో వచ్చింది అనమాట ఈ క్వశ్చన్. సో ఒకసారి చూడండి. The set of all values of x which satisfies both the equations x square minus 1 is less than or equal to 0 and x square minus x minus 2 greater than or equal to 0 simultaneously is. సో దీనికి సమ్మే చేయక్కర్లేదు, జస్ట్ ఈ ఆప్షన్స్ అన్న సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు 2 సెకండ్లో ఆన్సర్ అయిపోతుంది. సో క్వశ్చన్ మనం సాల్వ్ చేసి అవన్నీ చేయక్కర్లేదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. సో ఇప్పుడు కండిషన్ ఏంటి, 0 ఉండొచ్చు లేదా 0 కన్నా తక్కువ, అంటే మనకు ఆన్సర్ మైనస్లో కానీ లేదా 0 కానీ రావాలి. సో -1 సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఏమొస్తుంది? -1 అంటే ఎంత? 1. 1 - 1 ఎంత? 0. అంటే -1 వేసుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే ఇది సాటిస్ఫై చేస్తుంది. 2 వేసుకోండి, 2 స్క్వేర్ 4. 4 - 1 ఎంత? 3. సో అది సాటిస్ఫై చేయట్లేదు, ఎందుకు? మనకు <0 అంటే -1 ఉండాలి కాబట్టి ఈ 2 అనేది సాటిస్ఫై చెయ్యట్లేదు. సో -1 సాటిస్ఫై చేసింది. సో ఇక్కడ మీరు ఆప్షన్స్లో గమనించండి, -1 ఎక్కడ ఉంది? ఉట్టి -1 ఎక్కడ ఉంది? అంటే ఇది సాటిస్ఫై చేసినట్టే కదా. సో -1 ఇక్కడ వేసుకొని -1 ఈ ఈక్వేషన్లో కూడా తెలిసిపోతుంది. ఈ ఈక్వేషన్లో కూడా -1 అంటే ఎంత? 1. ఇక్కడ -1 వేసుకుంటే -(-) +1 -2. 2 - 2 ఎంత? 0. ఇక్కడ ఓకే కదా 0 అయితే. సో ఈ -1 అన్నది దీన్ని సాటిస్ఫై చేస్తుంది, దీన్ని సాటిస్ఫై చేస్తుంది. కానీ ఇక్కడ 2 సాటిస్ఫై చేయట్లేదు, ఇది కుదరదు, ఇవేవి కుదరదు, ఇంకా -1 సాటిస్ఫై చేస్తుంది. దాట్ సింపుల్, అంతే, అయిపోయింది. సో ఇలాగ సబ్స్టిట్యూట్ ఆప్షన్తో సబ్స్టిట్యూట్ చేసుకునేవన్నీ ఉండవు, కానీ అలా సబ్స్టిట్యూట్ చేసుకునేవి ఏవి ఉన్నాయో మీరు గమనించుకోవాలి. మోస్ట్ ఆఫన్గా కండిషన్స్ క్వశ్చన్లో ఉన్నప్పుడు ఇలాగ సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా హెల్ప్ అవుతుంది. సో అన్నిటికీ సబ్స్టిట్యూషన్ మెథడ్ అవ్వదు, దేనికి అవుతుందో కూడా మీకు ఒక టాలెంట్ ఉండాలి. సో ఎట్లాంటిది? ఇలాంటి కండిషన్. ఇదేంటి కండిషన్? ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, కింద ఏవి సాటిస్ఫై అవుతుంది అని. సో ఈ ఈక్వేషన్స్ ఏంటి? కండిషన్స్ అన్నట్టు. అలాంటి కండిషన్స్ కింద ఆప్షన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుని ఇలా సింపుల్ క్యాలిక్యులేషన్స్తో ఫినిష్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ అర్థమైపోయింది. -1 వేసాం, -1 స్క్వేర్ ఎంత? 1. 1 - 1 ఎంత? 0 వచ్చింది. అంటే ఇది ఓకే. ఇందులో కూడా వేసుకున్నాం, 0 వచ్చింది. ఓకే, కండిషన్ వైజ్గా ఏంటి? 0 రావచ్చు, 0 రావచ్చు, ఓకే. కానీ 2 వేసుకున్నాం, కానీ 2 సాటిస్ఫై చేస్తుందా? చేయలేదు. సో ఆల్రెడీ -1ని ఉట్టి -1 కింద ఒక ఆప్షన్ ఇచ్చేసారు ఇక్కడ, కాబట్టి దానికి అర్థం ఏంటి? మనకి ఆప్షన్ డి డైరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగా. సో ఇదంతా కూడా ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్. ఎంతసేపు టైం పడుతుంది మనకి? జస్ట్ 2-3 సెకండ్స్లో ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడ మనం టైం సేవ్ చేసుకున్నట్టు ఈ టైంని వేదికను వాడుకోవచ్చు. సో ఈ చీట్ కూడా అప్లై చేసుకోండి, ఈ ట్రిక్ అప్లై చేసుకోండి, సింపుల్గా అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక 4n + 15n - 1 is divisible by. సో ఇక్కడ 4 ఇచ్చాడు. సో వీటిలో ఏది డివిజిబుల్? సో దీనికోసం మనం ప్రొలాంగ్ స్టెప్స్ వేయాల్సిన అవసరం, పెద్ద స్టెప్స్ వేసి టైం వేస్ట్ చేస్తుంది అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ఈ n ప్లేస్లో ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఒక వాల్యూ వస్తుంది.
అండ్ నెక్స్ట్ అదే n ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి, అప్పుడు ఇంకొక నెంబర్ వస్తుంది కదా, ఆ రెండు ఈ 4 టేబుల్స్లో ఏది పోతుందో అదే మన ఆన్సర్. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. సో చూడండి, n ప్లస్ 1 పెట్టుకోండి ఫస్ట్, ఇక్కడ కూడా n ప్లస్ 1 పెట్టుకోండి, అప్పుడు ఏమొస్తుంది 4 to the power of 1 4a. సో 15 into 1 15a minus 1 అంటే 4 plus 15 minus 1 మనకు ఆన్సర్ ఏమొస్తుంది 18. ఓకే, ఇప్పుడు ఇదే n ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసుకోండి సింపుల్గా. సో అప్పుడు ఏమొస్తుంది 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ 15 2s are 30 minus 1 ఏమొస్తుంది అప్పుడు 45. సో క్లియర్ కదా. సో n ప్లస్ 2 పెట్టుకుంటే 16 వచ్చింది, 15 2s are 30 30 minus 1. సో 16 minus 1 ఎంత 15 వస్తుంది, 30 plus 15 45, అంతే సింపుల్. సో ఇప్పుడు ఈ 18 45 ఈ రెండు కూడా ఇచ్చిన ఈ 4 టేబుల్స్ ఎవరు పోతుంది అంటే 2 18 పోతుంది. ఓకే, 2 45 పోతుందా, పోదు, కాబట్టి 2 ఈజ్ ద రాంగ్ ఆప్షన్. 9 టేబుల్లో 18 పోతుంది, 9 టేబుల్లో 45 పోతుంది, సో రైట్ ఆప్షన్. అంతే, అయిపోయింది సమ్. సో 5 18 పోతుందా, పోదు, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. 6 18 పోతుంది కానీ 45 పోదు, సో రాంగ్ ఆప్షన్. సింపుల్గా అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మన సమ్ అయిపోతుంది. సో మనకి సేమ్ 4th August 2021 షిఫ్ట్ 2లో వచ్చిన ఈ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇక్కడ n ప్లేస్లో, ఇక్కడ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఏమొస్తున్నప్పుడు మనకి 2 1s are 2 2 plus 1 3, ఇక్కడ కూడా అంతే 2 1s are 2 3 క్యూబ్ అన్నట్టు. సో 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ వస్తుంది, 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. 2 క్యూబ్ ఎంత సింపుల్గా 8, 3 క్యూబ్ ఎంత 27, ఆన్సర్ ఏంటి 35. ఇది ఒక నెంబర్ మనకి. ఇప్పుడు ఇదే n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి సింపుల్గా. సో అప్పుడేంటి 2 to the 4 plus 1, 2 to the 4 plus 1 అంటే 2 to the power of 5 plus 3 to the power of 5. 2 to the power of 5 అంటే ఎంత మనకి సింపుల్గా 2 to the 4 4 to the 8 8 to the 16 16 to the 32. సో 32 plus 3 to the power of 5 అంటే 3 3s are 9 9 to 27 27 to 81 81 is 243 వేసుకోండి, 243 రెండు యాడ్ చేయండి 275 అంతే. సో ఇచ్చిన ఈ 4 35 275 ఏ టేబుల్లో పోతుంది, 7 టేబుల్లో 35 పోతుంది కానీ 275 పోదు కదా, సో ఇది రాంగ్ ఆప్షన్. సో 5 టేబుల్లో 35 పోతుంది 275 పోతుంది, ఇది రైట్ ఆప్షన్. 11 35 పోదు, సో ఇది రాంగ్ ఆప్షన్. 8 35 పోదు, రాంగ్ ఆప్షన్. సింపుల్ అంతే, అయిపోయింది. సో ఈ రెండు సమ్స్ ఫ్రాక్షన్ సెకండ్స్ మనకు అయిపోయింది. సో ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు ఏంటి, ఫస్ట్ n = 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి, తర్వాత n = 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. అలా వచ్చిన ఆ రెండు నెంబర్స్ ఇక్కడ దేంట్లో పోతుంది చూసుకోండి, ఫ్రాక్షన్ సెకండ్స్లో మన సమ్ అయితే అయిపోతుంది. ఓకే కదా. ఇలాంటిది ఇంకొక సమ్ చూద్దాం. మనం క్వశ్చన్ చూడండి, f(1) వాల్యూ ఇచ్చాడు, f(n + 1 - f(n) = 5 అని చెప్పాడు. సో ఈ f(n) ఏంటి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ చూడగానే క్వశ్చన్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు, కానీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి టైంలోనే మీరు ప్రశాంతంగా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. ఇది కండిషన్ బేస్డ్ ఆన్ ప్రతిదానికి మనం f(1)ని f(2)ని రెడీ చేసుకుంటే ఇట్స్ ఎనఫ్. సో ఇక్కడ ఆల్రెడీ f(1) ఇచ్చాడు, సో f(2)ని మనం రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఈక్వేషన్ చూడండి, f(n + 1 - f(n) = f(n) ఉంది కదా, దీంట్లో n ప్లేస్లో 1 పెట్టుకోండి. n ప్లేస్లో 1 పెట్టుకుంటే ఏమవుతుంది, ఇక్కడ f(1 + 1) ఎంత 2, f(2). ఇక్కడ 1 పెట్టుకుంటే ఏమవుతుంది, f(1) = 5 into n ప్లేస్లో 1 ఎంత 5. సో అప్పుడు ఈ f(1) అన్నది ఏంటి 0 కదా, 0 అయిపోతుంది ఇది మొత్తం. సో అప్పుడు ఏంటి f(2) = 5, ఈ వాల్యూని పెట్టుకోండి. f(1) ఎంత 0, f(2) ఎంత 5. సో ఇప్పుడు f(n) ఈ 4 ఎవడరా అంటే 1 వేసుకుంటే 0 రావాలి, 2 వేసుకుంటే 5 రావాలి, వాడే మన ఆన్సర్. సింపుల్ కదా. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో f(1) వేసుకోండి, అంటే ఇక్కడ 1² ఎంత 1 + 1 ఎంత వస్తుంది 2 2 క్యాన్సిల్ అయితే 5 వస్తుంది, ఇది కాదు. సో ఆప్షన్ 2లో చూసుకోండి, f(1) సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇక్కడ 1² 1 1 - 1 0, ఇది మొత్తం ఏమైపోతుంది 0 అయిపోతుంది, సాటిస్ఫై చేసింది. మరి 2 కూడా సాటిస్ఫై చేస్తాను చూసుకోండి, 2 వేసుకుంటే 5 రావాలి కదా, 2 వేసుకోండి, ఇక్కడ 2²
f/2 5/2 ఇంటూ n స్క్వేర్లో 2 వేసుకుంటే 4 - 2 ఏమొస్తుంది 5/2 ఇంటూ 4 - 2 2 2 2 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 5. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. చాలా సింపుల్. సో 1 రెడీగానే ఉంది, 2ని మనం రెడీ చేసుకున్నాం. సో 1 వేసుకుంటే 0 రావాలి, 2 వేసుకుంటే 5 రావాలి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 1 వేసుకుంటే 0 రాలేదు కాబట్టి ఏలో కుదిరే పని లేదు. సో బిలో ఎప్పుడైతే 1 పెట్టుకున్నామో 0 వచ్చింది, ఎందుకంటే 1 - 1 0 అయిపోయింది ఇక్కడ. సో బి నెక్స్ట్ ఏంటి 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం బిలో, అప్పుడు ఆన్సర్ 5 వచ్చింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా సింపుల్. దీనికి ఒరిజినల్గా చాలా స్టెప్స్ ఉంటాయి, కానీ మనం ఇలా సింపుల్గా చూపించాం. సిడి కుదరదు, వేసుకు ట్రై చేస్తే కూడా మీకు తెలుస్తుంది. సో సింపుల్గా ఏంటి 1 ఉంది, 2ని మనం ఫైండ్ చేసుకున్నాం సింపుల్గా దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని. సో అది ఎవరు ఆ ఒక కండిషన్ని సాటిస్ఫై చేస్తారు అని సబ్స్టిట్యూషన్ వేసుకుని మనం చూసుకున్నాం. సో ఇక్కడ 1 వేసుకున్నాం, 2 వేసుకుని 0 వచ్చింది, 2 వేసుకున్నాం 5 వచ్చింది, అంతే సాల్వ్. సో ఇలాగా 1 and 2 సబ్స్టిట్యూట్ చేసుకుని గివెన్ కండిషన్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో అలాగా సింపుల్గా మనం సమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి, మీరు అవి అబ్జర్వ్ చేసుకుని గుర్తించి వాటికి ఈ ట్రిక్ అప్లై చేస్తే మీకు ఈ మార్క్స్ ఎక్కడికి పోవు. అండ్ మిగతా సంబంధించిన చీట్ కోసం టెస్ట్ సిరీస్ సంబంధించి కింద ఉంది ప్లేలిస్ట్, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.